హలో ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎలా ఊహించుకోండి. ఒకవేళ మీరు గతంలోకి వెళ్ళి మీ తాతగారిని పెళ్లి కాకముందే చంపేశారు. అలా అనుకోండి అంతే. అప్పుడు మీ తండ్రి పుట్టరు. అంటే మీరు కూడా పుట్టయితే ఉండరు. అయితే మీరు పుట్టకపోతే గతంలోకి వెళ్ళి ఎలా చంపగలిగారు? మీరు గతంలో చనిపోతే భవిష్యత్తు నుంచి ఎలా వచ్చారు? అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అయితే యాక్టివ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? సో లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీరు గతంలోకి వెళ్ళి ఒక పనిని మార్చితే తరువాత ఆ పని వల్ల వచ్చే ఫలితం భవిష్యత్తుని మార్చేస్తుంది. దీనిని టైం పారాడాక్స్ అని అంటారు. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను. మీరు ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారని అనుకోండి. కానీ ఆ బిజినెస్ అయితే వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు మీరు మీ గతంలోకి వెళ్ళి మీతో నీవు ఈ బిజినెస్ చేయకు అని గతంలో ఉన్న మీకు చెప్పుకున్నారనుకోండి. సో నువ్వు ఆ బిజినెస్ అయితే చేయవు. ఇది బాగానే ఉంది. కానీ నువ్వు అసలు ఫెయిలే కాకపోతే గతం నుంచి వచ్చి హెచ్చరించాల్సిన పనేముంది? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చిక్కునే టైం పారాడాక్స్ అని అంటారు. కానీ దీని గురించి ఐన్‌స్టీన్ రిలేటివిటీ ఆఫ్ థియరీ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం టైం అనేది గ్రావిటీ అండ్ స్పీడ్ డిపెండెంట్. ఒకవేళ మీరు ఒక గ్రహానికి కాంతి వేగంతో ప్రయాణిస్తే భూమి మీద కన్నా అక్కడ మీ కాలం నెమ్మదిగా కదులుతుంది. ఇంకా జనరల్ రిలేటివిటీ అండ్ టైం రిలేటివిటీ కలిపి చూస్తే టైం స్పేస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టైం స్పేస్ గుండ్రపు ఆకారం కాకుండా వంపుని కలిగి అయితే ఉంటుంది. ఈ టైం స్పేస్ దాని పరిమితుల్లో ఒక వంపుని సృష్టించుకుంటుంది. ఇలాంటి పరిస్థితులు వార్మ్ హోల్ దగ్గర ఏర్పడతాయని ఐన్‌స్టీన్ భావించారు. ఇలా టైం స్పేస్ వంగదీయడం వల్ల గతంలోకి వెళ్ళడం చాలా వరకు అయితే సాధ్యపడదని భావించారు. అందుకే ఐన్‌స్టీన్ గతంలోకి ప్రయాణించడం కన్నా భవిష్యత్తులోకి ప్రయాణించడం సులువని అన్నారు. పైగా కాంతి వేగంతో ప్రయాణించడం చాలా వరకు అసాధ్యం. దానికి ఒక పోటానికి ఉన్న ద్రవ్యరాశి అయితే కలిగి ఉండాలి. ఇక్కడ ద్రవ్యరాశి అంటే మాస్ అని అర్థం. కానీ అలాంటి తేలికైన వస్తువు అయితే లేదు. ఒకవేళ అలాంటి తేలికైన వస్తువుని మనం రేపటి విజ్ఞానంతో తయారు చేసుకుని ప్రయాణం చేయడం మొదలుపెట్టినా ఆ యొక్క వేగానికి లేదా దాని వల్ల వచ్చే పీడనానికి తట్టుకుని మన శరీరం మాత్రం నిలవలేదు. కానీ అలా చేయగలిగితే టైం డిలేషన్ అనేది అయితే ఏర్పడుతుంది. అంటే ఇద్దరు ఒకే వయసు ఉన్నవారు ఉన్నారని భావించండి. వాళ్ళిద్దరి వయసు 20 సంవత్సరాలు అనుకోండి. ఒక వ్యక్తి భూమి మీద, మరో వ్యక్తి కాంతి వేగంతో వేరే గ్రహానికి ప్రయాణిస్తున్నాడు అని అనుకోండి. కొద్ది కాలం తర్వాత, అంటే భూమి మీద ఉన్న కాలం ప్రకారం చూస్తే 20 సంవత్సరాలు గడిచాయి అనుకోండి. అప్పుడు భూమి మీద ఉన్న వ్యక్తికి 40 సంవత్సరాలు వస్తాయి. కానీ కాంతి వేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తికి 25 సంవత్సరాలు మాత్రమే ఉండి ఉండవచ్చు. ఇలా దీని గురించి ఇంటర్స్టెల్లార్ అనే మూవీ చాలా బాగా వివరించడం జరిగింది. ఇది ఇలా ఉంటే, మన ఇండియన్ సైంటిస్ట్ జార్జ్ సుదర్శన్ ప్రతిపాదించిన థియరీ ఒకటి ఉంది. ఆ థియరీలో టైకాన్ పార్టికల్ కాంతి కంటే వేగంగా ప్రయాణించగలదు అని చెప్పారు. ఈ పార్టికల్ మన విశ్వంలో ఉండి ఉండవచ్చని, మనం కాంతి ఒకటే వేగంగా ప్రయాణిస్తుందనే ధోరణి మార్చుకోవాలని చెప్పారు. పైగా ఈ పార్టికల్ని ఉదాహరణగా చేసుకుని విజ్ఞానం వైపు అడుగులు వేయాలని ప్రతిపాదించారు. ఇంకో పక్క వీటి అన్నిటిని ఆధారంగా చేసుకుని నాసా ఇప్పుడు వాటికి సంబంధించిన టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. అది ఏంటంటే మనం వైజ్ఞాన పరంగా చాలానే ఎదిగాం. న్యూక్లియర్ బాంబ్స్ నుంచి రోబోటిక్స్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అంతరిక్ష నౌకల వరకు మన అభివృద్ధిని చూపిస్తూనే వచ్చాం. ఇంకా వైజ్ఞానపరంగా ఎంతో ఎదిగినా మనకన్నా తెలివైన జీవి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఈ అనంత విశ్వం చాలా పెద్దది. ఐన్‌స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ కూడా ఇదే చెప్పారు. మనం ఎంత అభివృద్ధి చెందినా మనల్ని ఆశ్చర్యపరిచే జీవరాశి ఉండనే ఉంటుంది. ఒకవేళ దానితో ప్రత్యర్థి పోరు వస్తే మనం దాని ముందు తల వంచకైతే తప్పదు. ఒకవేళ వేరే జీవరాశి లేకపోయి మనమే యూనిక్ అవుతే మన ఎర్త్ ఏదో విధంగా అయితే నాశనం అయిపోతుంది. మనం వేరే గ్రహాన్ని కనిపెట్టాలి. అలా కనిపెట్టి ఆ గ్రహం మీద సెటిల్ అయినప్పటికీ, దాని మీద ఎంతో పురోగతి చేపట్టినప్పటికీ మితిమీరిన మన తెలివితో ఆ గ్రహాన్ని కూడా నాశనం చేసేస్తాం. ప్లాస్టిక్ వాడకాలు పెంచేస్తాం. లేదా వనరులు మితిమీరిన వ్యామోహంతో నశింపజేస్తాం. చూద్దాం భవిష్యత్తులో కాంతి వేగంతో ప్రయాణించగలమో లేదో. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పండి.